చెప్పుకోవచ్చు. ఇక అభివృద్ధి దైవ కార్యం, రాక్షసుల అడ్డుపడ్డ మా యజ్ఞం ఆగదు, కేసులతో ఆపిన అది తాత్కాలికమే, కంచా గచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తాం, నాలెడ్జ్ పార్క్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ తరహాలో అక్కడ 5 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సర్కార్ది వివక్షే, 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమిచ్చారు, కిషన్ జీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, నాగార్జున హీరోల 2 ఎకరాలు ఇచ్చారు, ఎన్ కన్వెన్షన్ తొలగించిన మంచి కార్యక్రమాన్ని గుర్తించారు. ఇక నేను చదివే రోజుల్లో పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజ్, ఆయన అడ్డుకుంటే హైటెక్ సిటీ తరలిపోయేది, నగరానికి కృష్ణ జలాలు ఆయన పోరాట ఫలితమే, పీజేఆర్ వంతెన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారట. ఇక ఫ్యూచర్ సిటీ నిమ్స్ భూసేకరణ పూర్తి చేయండి, పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్ళకూడదు, డేటా సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి, పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నాలెడ్జ్ పార్క్ను అభివృద్ధి చేసే 5 లక్షల ఉద్యోగాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను అభివృద్ధి చేసే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, అదే తరహాలో కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేయాలని తాను ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు కోర్టులో పిటిషన్లు వేసి రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలను అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు రాక్షసులు వచ్చి భగ్నం చేసే ప్రయత్నం చేశారని, అంత మాత్రాన యజ్ఞాలు ఆగలేదని, అలాగే ఎవరు అడ్డుపడ్డా అవాంతరాలను అధిగమించి హైదరాబాద్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గచ్చిబౌలి చౌరస్తాలో 182 కోట్లతో నిర్మించిన 6 లైన్ల పీజీఆర్ వంతెనను శనివారం ప్రకటించేందులో ఇక ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి క్యాన్సర్ నివారణ, ముందస్తు చికిత్స, మెరుగైన సేవల నియామకం. ఈ చిత్రంలో చూడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఈ అరకపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్. ఈ అరకపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ ప్లస్ ఇవన్నీ గమ్మతుండే. అంటే ఎవడు ఏ పార్టీలో ఉంటాడు, ఎందుకోసం ఆ పార్టీలకు వస్తున్నారు అర్థం చేస్తే ఈయన అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి, ఈయన ఫస్ట్ టీడీపీ తర్వాత టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్. రేపు బీజేపీ వస్తే రేపు బీజేపీలోకి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్ర ఎమ్మెల్యే ఈమె టీఆర్ఎస్ మేయర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ మేయర్ విజయలక్ష్మి. అక్కడ నుంచి ఈమె కాంగ్రెస్ కి వచ్చింది. ఈయన పట్నం మహేందర్ రెడ్డి టీడీపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఎవడయ్యా నిజమైన మా మావాడు రఘునాథ్ యాదవ్, ఈయన బీజేపీలో ఉండే, బీజేపీ నుంచి ఈయన కాంగ్రెస్కి వచ్చింది. ఎవరున్నారు చెప్పు రేవంత్ రెడ్డి గారు? ఇక నువ్వే టీడీపీ నుంచి వచ్చినావు అంటావా? ఎవరున్నారు? అది కూడా ఉన్నది. ఎవరున్నారు? నికార్స్ అయిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇగో మా దుద్దిల శ్రీధర్ బాబు నికార్స్ అయిన కాంగ్రెస్ బిడ్డ, ఫాదర్ నుంచి కాంగ్రెస్ బిడ్డ, 2014లో ఒకటేసారి ఓడిపోయిండు. ఇగో నికార్స్ అయిన కాంగ్రెస్ బిడ్డ, తెలంగాణ ఉద్యమ బిడ్డ పొన్నం ప్రభాకర్. 1, 2 అంతే. ఈ 2 తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఎవరంటే పిక్చర్లాగా అనిపిస్తున్నారా నీకు? ఎవరన్నా సార్? అనిల్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్ అనుకో. అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు. ఈ 2, 3 తప్ప ఈ పిక్చర్ మొత్తం నింపినా కూడా కాంగ్రెస్ వాళ్ళు దొరుకుతలేరు. ఇగో ఇది మన కాంగ్రెస్ పాలన అని చెప్పుకో. నికార్సైన కాంగ్రెస్ బిడ్డలకు మీరు పదవులు ఇవ్వండి, ఈ దొంగలకు లంగలకు ఎవరు అధికారంలోకి వస్తే మేము ఆ పార్టీలో ఉండాలంటే లంగలకు మీకు ఇస్తే ఇక అట్లుంటది కదా. పక్కకుండా మళ్ళీ వేరే పార్టీ అధికారంలో తనలో కూడా పోతారు ఇడిచిపెట్టి. ఇప్పుడు బీజేపీ వస్తే మళ్ళీ బీజేపీకి పోకపోతే అడుగును. నా దేశం ఎంతో గొప్పది, అంతరిక్షం నుంచి ఘనంగా కనిపిస్తుంది, భూగోళాన్ని చూస్తుంటే ఏ సరిహద్దులు లేని ఏకత్వ భావన కలుగుతుంది, రోజుకు 16 సార్లు సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తున్నాం. ఐఎన్ఎస్ నుంచి శుభాంశు శుక్లా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ప్రధాని, మీరెంత దూరంగా ఉన్నా మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు మోదీ. మరి నిజంగా పైనుండి చూస్తే ఏ దేశం ఏంది అనేది కూడా తెలియదు, అంత అద్భుతంగా ఉంటుంది. గ్రేట్ సార్, జాబ్.